వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగత అవసరాలని ఆఖరికి పార్టీని ఇవన్నీ కూడా నాకు ముఖ్యం కాదు, నాకు రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యం, నాకు రాష్ట్ర ప్రజల బాగోగులే ముఖ్యం అని చెప్పని అహర్నిశలు ఆయన కష్టపడుతుంటే ఒకవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులు కానివ్వండి, కొంతమంది అన్ఐడెంటిఫైడ్ అంటే వాళ్ళ దొంగ పేర్లతో ఫేస్బుక్ లో, సోషల్ మీడియా, మనకి ట్విట్టర్ లో, వాట్సాప్ లో దొంగ అకౌంట్లు క్రియేట్ చేసుకుని ఆయన వ్యక్తిగత హోదాకి, ఆయన మర్యాదకి భంగం మనకి కలిగే విధంగా, జనసేన పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా, మన రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా కొన్ని మార్పుడు ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, దొంగ స్టేట్మెంట్లు, తప్పుడు వార్తలు జనాల్లోకి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇదే భీమిలి కాన్స్టిట్యున్సీలో సిద్ధం అనే సభ పెట్టి, మరి ఆ సభ సమయంలో పవన్ కళ్యాణ్ గారిది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళ ఫోటోలు పెట్టి దాని మీద బాక్సింగ్లతో పిడిగుద్దులు గుద్దించిన ప్రాంతం ఇదే భీమిలిలో జరిగింది. మరి అప్పుడు అధికారం మతంతో చేశారేమో, అధికారం కోల్పోతే కనీసం వీళ్ళు తెలుసుకుంటారు, వాస్తవాల్లోకి వస్తారని చెప్పి మేము అనుకున్నాం. కానీ అది అధికారం మతం కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అలవాటు కింద మారిపోయిందని చెప్పి మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అధికారం పోయినప్పటికీ, ప్రజలు వాళ్ళని ఛేదరించినప్పటికీ, ప్రజలు వాళ్ళని ఓడగొట్టినప్పటికీ కూడా వాళ్ళు మహిళల పైన, పవన్ కళ్యాణ్ గారి పైన, లేదు సమాజంలో ఉండే కొంతమంది పెద్దవాళ్ళ పైన తప్పుడు పోస్టులు, తప్పుడు రాతలు ఇప్పటికీ కూడా వాళ్ళు మానుకోలేదు. ఇప్పటికీ అవే పనులు, అవే చేష్టలు చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే, రీసెంట్ గా శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ఒక మహిళా నాయకురాలు పైన తన డ్రైవర్ని హత్య చేశారనే నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి అది చెన్నైలో కేసు రిజిస్టర్ అయింది, కేసు పైన విచారణ జరుగుతుంది. మరి ఆ హత్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పేరును ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ గారి వీడియోలు ఉన్నాయని చెప్పని తప్పుడు మాటలు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరిగిందని చెప్పని తప్పుడు వాస్తవాలు ప్రచారం చేయడం, ఆడియోలు క్రియేట్ చేసి దానికి వీడియోలకి యాడ్ చేసి ఆ వీడియోలో మార్పింగ్లు చేసి ఆ వీడియోలు రిలీజ్ చేయడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నారు. వీళ్ళు ఎవరు అని చెప్పని మేము ఎంక్వైరీ చేయగా మా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన ఒక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అతని పేరు లోలాకుల చార్యులు. మరి ఇతను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం నాయకుడు అంట. గతంలోనే అరెస్ట్ అయ్యి 14 రోజులు రిమాండ్ లో ఉండి వచ్చాడంట. అంటే అతను కంటిన్యూస్ అఫెండర్ అండి, కొత్తగా తెలియక చేసిన తప్పు కాదు ఇది. కంటిన్యూస్ గా ఇవే పనులు చేస్తా ఆల్రెడీ గతంలో అరెస్ట్ అయ్యి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తి. మరి మేము అడిగేది ఏంటంటే, అసలు ఇలాంటి వాళ్ళకి ఆ మార్ఫింగ్ వీడియోలు ఎలా వస్తున్నాయి, మార్ఫింగ్ ఫోటోలు ఎలా వస్తున్నాయి, ఎవరు మార్ఫ్ చేసిస్తున్నారు? ఇతని అకౌంట్ కూడా రీసెంట్ గా ఫిబ్రవరి 2025లో క్రియేట్ అయింది. మరి అదే రోజు చాలా మంది కొత్త వైసీపీ అకౌంట్లు అన్ని కూడా ఫిబ్రవరిలోనే క్రియేట్ అయ్యేది మా దృష్టికి వచ్చింది. సో దీని మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, వీళ్ళకి వీడియోలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చెప్పిస్తున్నారు? మీరు చూడొచ్చు, ఇదే వ్యక్తి మహిళల పైన మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన తప్పుడు ప్రాతలు, తప్పుడు పోస్టులు పెట్టాలన్న వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు దిగిన ఫోటో ఇది. మరి ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆదేశాలతో ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు? ఇది ఒక రోజుతో ఆగట్లేదండి, కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. మీరు అనుకోవచ్చు క్యాన్సర్ మనకి హానికరం, సమాజానికి హానికరం అనుకోవచ్చు. కానీ క్యాన్సర్ కంటే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు పెట్టే వాళ్ళు ఇంకా హానికరం. మేము ఈరోజు భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉన్న భీమిలి పోలీస్ స్టేషన్ లో జనసేన పార్టీ నాయకులు, మా వీర మహిళ అందరి ఆధ్వర్యంలో, మేము మా లీగల్ సెల్ టీం వారి ఆధ్వర్యంలో ఏ కేసులు ఇతని మీద బనాయిస్తే, ఏ కేసుల కింద ఇతను చేసిన తప్పులు వస్తాయని చెప్పి మేము కనుక్కున్నప్పుడు మాకు లిస్ట్ ఆఫ్ సెక్షన్స్ కూడా వచ్చినాయండి. సెక్షన్ 61 సబ్ క్లాస్ 2, సెక్షన్ 79, సెక్షన్ 211, సెక్షన్ 196, అదేవిధంగా సెక్షన్ 351 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ 3, సెక్షన్ 352, సెక్షన్ 353, సెక్షన్ 356, అదేవిధంగా సెక్షన్ 67, 67A వీటి కింద అతను తప్పులు చేశాడని చెప్పని మా లీగల్ సెల్ ఇచ్చిన సమాచారం మేరకు మేము ఒక కంప్లైంట్ ని మేము వినతపూర్వకంగా భీమిలి పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ గారికి అందజేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఎంక్వైరీ చేయండి, ఇటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. అతని మీద ఏ విధంగా అయితే మీరు కేసులు బనాయిస్తారో ఆ కేసులు, అతను చేసిన తప్పులకి న్యాయం జరిగే విధంగా ఆ కేసులు పెట్టవలసిందిగా మేము కోరుకున్నాం. అదేవిధంగా హోంమంత్రి అనిత గారిని కూడా మేము వారి దృష్టి కూడా తీసుకెళ్లాం. వారు కూడా సానుకూలంగా స్పందించి ఇలాంటి వాళ్ళు కనుక నిజంగా తప్పు చేశారని తేలితే కఠినంగా శిక్షిస్తామని చెప్పన్నారు. ప్రభుత్వాలు శిక్షలతో పక్కన పెడితే సమాజంలో ప్రజలందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వ్యక్తుల్ని సామాజికంగా, అసామాజికంగా మీరు బహిష్కరించాలి. ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చిన
ఇలాంటి వారి దగ్గర వ్యాపారం చేస్తున్న వాళ్ళ దగ్గర మీరు వస్తువులు కొన్నా, లేదు ఇలాంటి వారితో మీరు స్నేహాలు చేసినా అది రేపొద్దే తిరిగి మీకు కూడా చుట్టుకుంటుంది, మీకు కూడా హానికరం. ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి బహిష్కరించాలి. మీకు వైసీపీ ఒకటే చెప్తున్నాం, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే, మీకు గవర్నమెంట్ పాలసీ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి, మేము స్వాగతిస్తాం. తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. అంతేగాని వ్యక్తిగత జీవితాలపైన, వ్యక్తిగతంగా మనుషులపైన, వారి పరువు ప్రతిష్టలపైన చెయ్యని తప్పుల్ని ఆడియో మార్పింగ్లు చేసి, వీడియో మార్పింగ్లు చేసి మహిళలపైన పెడతామంటే మాత్రం ఇది చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు. తప్పకుండా కఠినంగా శిక్షిస్తాం. మిమ్మల్ని నడి రోడ్డు మీద లాగుతారు. మీరు రేపు తలగా ఎత్తుకు కూడా తిరగలేకుండా మీ వల్ల మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు మీ బాధపడతారు. అదొకటి గుర్తుంచుకోండి మీరు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.